A can complete a work in 20 days while B can complete the same work in 25 days. Both worked together for 10 days and C alone completed the remaining work in 10 days. In how many days will A, B, C together complete the same work? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 days టైం పడితే బి అనే పర్సన్కి 25 days టైం పట్టింది. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 20, 25 ఎల్సిఎం విల్ బి ద 100 యూనిట్స్ అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కావాలి అంటే 100/20 అంటే 5 అవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. ఎఫిషియన్సీ ఆఫ్ బి కావాలంటే 100/25 అంటే 4 అవుతుంది. ఇక్కడ మనకి ఎవరు బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days. ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ 10 days వర్క్ చేశారు. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి విల్ బి ద 5 + 4 9. 9 × 10 days అంటే 90 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. టోటల్ వర్క్ ఎంత? 100. 100 - 90 రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ వర్క్ 100 - 90 అంటే 10 యూనిట్స్. ఈ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ను సి అలోన్ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. అంటే 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ను సి అనే పర్సన్ 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ను 10 daysలో చేస్తే 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ను 100 daysలో కంప్లీట్ చేస్తాడు. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ విల్ బి ద 1. సి ఎఫిషియన్సీ 1, ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ 1. మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు? ఏబిసి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏబిసి టుగెదర్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటే 5 + 4 9, 9 + 1 10. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 10. టోటల్ వర్క్ 100. టోటల్ వర్క్ 100 కాబట్టి 100/10 అంటే 10 days. ముగ్గురు కలిపి ఆ పని 10 daysలో కంప్లీట్ చేస్తారు.